అన్ని రంగాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. పార్లమెంట్లో పాసైన మహిళా బిల్లులో బీసీ మహిళలకు నబ్ కోటా కల్పించినప్పుడే రాజ్యాధికారం దక్కుతుందన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే ఆ బిల్లుకు సార్థకత ఉండదని తెలిపారు. మహిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని కోరారు. మహిళల రక్షణ కోసం పలు చట్టాలు ఉన్నా వారిపై దాడులు, అత్యాచారాలు తగ్గలేదన్నారు ఆర్ కృష్ణయ్య. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు వచ్చిన తర్వాత బీసీ బిల్లు పెట్టి బీసీ మహిళలకు ఆటోమేటిక్గా సపోర్ట్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది. చరిత్రలో ఏది జరిగినా మోడీ హయాంలోనే జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు బీసీ మహిళలకు కూడా బీసీ సపోర్ట్ ఇచ్చారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ వేదిక ద్వారా బీసీ మహిళలకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మొదలు బీసీ బిల్లు పెట్టాలి, ఆ తర్వాత బీసీ మహిళలకు ఆటోమేటిక్గా సపోర్ట్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మహిళలకు స్వావలంబన తమ కాలం మీద తాము నిలబడాలంటే ప్రత్యేకంగా వాళ్ళకు ప్రభుత్వ పరంగా లభించే ప్రతి సాయం, ఆర్థిక సాయం మహిళల పేరు మీద ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళా బిల్లు అంటే మళ్ళీ చట్టసభలో కాదు, లోకల్ బాడీ నుండి విద్యా ఉద్యోగాలను కూడా 33% పెట్టారు. అయితే జనాభా ప్రకారం పెంచాలని 33 కాదు, దాన్ని 50%, జనాభాలో 50%, ఆకాశంలో సగం, అవకాశంలో కూడా సగం, ఆ పద్ధతి లోపల మహిళలకు 50% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.